మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 17ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ యొక్క గూఢమైన స్వభావాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు. కేవలం పని చెయ్యడమే ముఖ్యం కాదు, ఏది సరైన పని, ఏది తప్పుడు పని మరియు పని చెయ్యకపోవడమంటే ఏమిటో తెలుసుకోవడం అత్యవసరమని నొక్కి చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే కర్మ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మరియు లోతైనది. మనుష్యులు 3 విషయాల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. మొదటిది కర్మ, అంటే శాస్త్రాల ప్రకారం మనం చెయ్యవలసిన సరైన విధియుక్తమైన పని. రెండవది వికర్మ, అంటే శాస్త్ర విరుద్ధమైన మనం చెయ్యకూడని నిషిద్ధమైన పనులు. మూడవది అకర్మ, అంటే కర్మ చెయ్యకపోవడం లేదా ఫలితంపై ఆసక్తి లేకుండా చేసే పని. ఈ మూడింటి మధ్య ఉన్న తేలాను తెలుసుకుంటేనే సరైన మార్గంలో నడవగలం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం చేసే ప్రతి పని వెనుక ఒక సూక్ష్మమైన నియమముంటుంది. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అని గుడ్డిగా నిర్ణయించుకోకుండా వివేకంతో, జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కర్మ మార్గం ఒక చిక్కుదారి లాంటిది. దాన్ని దాటాలంటే ఆధ్యాత్మిక జ్ఞానమనే వెలుగు మనకు తప్పనిసరిగా కావాలి. పైపైన ఆలోచించడం సరికాదని ఈ శ్లోకం హెచ్చరిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో నీతివంతమైన మార్గంలో పనిచేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఇదే కర్మ వికర్మల మధ్య తేడా. మన కుటుంబ బాధ్యతలను ప్రేమతో, బదులుగా ఏమీ ఆశించకుండా నిర్వర్తించడం అకర్మ అవుతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచించి అది ధర్మానికి అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.